ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న సహోదరి సహోదరులు 50 మందికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువు వలె ఎదగడానికి ప్రయాసపడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం వరకు మనం ఇంత ముందుకు చదువుకొని ఉన్నాము. 37వ వచనం నుంచి 42వ వచనం వరకే. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకి తిరిగి వారు తమను వెంబడించుట చూచి మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడగగా, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని వారితో ఆయన చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు రమారమి 4 గంటలాయెను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటామని అతనితో చెప్పి యేసు నొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సీయ అనే మాటకు అభిషేక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. 37వ వచనము నుంచి 42వ వచనం వరకు ప్రభువైన యేసు ఇద్దరు శిష్యులను పిలవడము. ప్రభు తనకిద్దరు అపోస్తలులను తనకు పిలిచేటువంటి ఒక కార్యక్రమమే 37వ వచనం నుంచి 42వ వచనం వరకే. అయితే ఈ కాంటెక్స్ట్లోనే ఇంకొక ఇద్దరిలో ఒక అపోస్తలుడు మరలా ఇంకొక అపోస్తలుని పిలిపించడానికి లేక ప్రభు యొక్క శిష్యులుగా చేయడానికి వారి యొక్క పనిని వారు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఎలాగైనా సరే యోహాను మాటను విని ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులలో ఒక ఆయన పేరు వచ్చి ఆంద్రేయ. యోహాను గారి మాట విని ప్రభువును వెంబడించినటువంటి ఇద్దరు అపోస్తలులలో లేక శిష్యులలో ఒక ఆయన పేరు ఆంద్రేయ. ఇంకొక ఆయన పేరు మనకి చెప్పబడలేదు. ఒక ఆయన పేరు మనకు చెప్పబడలేదు, గమనించండి. అతడు చెప్పిన మాటలు ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకి తిరిగి తన్ను వెంబడించుటను చూచి. కాబట్టి 37వ వచనంలో 35, 36 వచనాలలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆ సాక్ష్యాన్ని అంగీకరించినటువంటి ఆయన శిష్యులు ప్రభువును వెంబడించడానికి నడిపించబడుతుంది. ఏ సాక్ష్యం చెప్పారో గమనించాను. 36వ వచనంలో అతడు నడుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరు. ఆ విధంగా వెంబడించినటువంటి ఇద్దరు శిష్యుల్లో ఒక ఆయన పేరేం చేయబడింది, ఇక్కడ చెప్పబడింది. ఆయన పేరేం పేరండి? ఆయన పేరు
ఇక్కడ ఆంద్రేయ అని చెప్పబడడం జరిగింది. 37వ వచనంలో అతడు చెప్పిన ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించి యేసు వెనక్కి తిరిగి వారిని చూసినప్పుడు ఏమి వెతుకుచున్నారని చెప్పడం జరిగింది. అటు తర్వాత వారు ఎక్కడున్నావని 38వ వచనంలో అడుగుతున్నారు. ఆ విధంగా వెంబడించినటువంటి వారు 40వ వచనం గమనించాను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇద్దరు ప్రభువును వెంబడించారు. కానీ ఒక ఆయన పేరు ఏం చేయబడింది, ఇక్కడ చెప్పబడింది. ఆయన పేరు ఆంద్రేయ అని ఇక్కడ గుర్తించబడడం జరిగింది. ఇంకొక శిష్యుడు ఎవరో మనకి నేరుగా చెప్పబడలేదు. ఎక్కడ కూడా నేరుగా అయితే మనకి ఈయనని చెప్పబడలేదు. కానీ పాసిబిలిటీస్ ఎవరుగా ఉండవచ్చునన్నప్పుడు ఒకటి అది తోమాగా ఉండవచ్చునని ఒక రకంగా ఆలోచించబడుతుంది. 21వ అధ్యాయం 2వ వచనం గమనించండి. యోహాను సువార్త 21:2. సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడగు నతనీయేలును జబదేయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండిరి. కాబట్టి వారిలో ఒకవేళ తోమాగా ఉండడానికి అవకాశం ఉన్నదని అనేకులు చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇంకొక పరిధి ఏమిటంటే ఈ యొక్క పుస్తకమును రచించినటువంటి అపోస్తులుడైన యోహాను గారు కూడా ఉండడానికి అవకాశం ఉంది. మనము ఇదేన్ని కన్ఫామ్గా చేయలేం. ఏదైనా సరే ఒక దానిని మనం కన్ఫామ్గా మనకు చెబితే దాన్ని మనం అంగీకరించగలం. కాబట్టి ఒకటి అనేకుల యొక్క ఆలోచన ఏమిటంటే 21:2 వచనం ప్రకారం ఆ ఇద్దరు శిష్యులు అన్నప్పుడు దాంట్లో ఒక ఆయన తోమా గారు ఉన్నారు. ఆయన గురించి ఒకవేళ చెప్పబడి ఉండవచ్చు. కానీ 13వ అధ్యాయం 23వ వచనం యోహాను సువార్తలోను 20వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్తలోను ఏం చెప్పబడిందో ఒకసారి గమనించండి. యోహాను సువార్త 13:23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను. ఇక్కడ ఎవరి పేరు చెప్పబడలేదు, గ్రంథకర్త పేరు చెప్పబడలేదు. 20వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. కాబట్టి ఆ శిష్యుడు అని చెప్పబడిన యేసు ప్రేమించిన శిష్యుడని చెప్పబడినను సరే ఒకే ఆయన్ని ఉద్దేశించి మాట్లాడబడేటువంటి సందర్భం అది. అంటే అపోస్తులుడైన యోహాను గారిని గురించి రాయబడినటువంటి సందర్భం అది. అంటే ఆ యొక్క శిష్యుని పేరు ఈ రెండు సందర్భాలలో అంటే ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలోను 20వ అధ్యాయంలోను శిష్యుని యొక్క పేరు మెన్షన్ చేయబడలేదు. కాబట్టి ఆయన పేరు మనము అపోస్తులైన యోహాను యొక్క గ్రంథము రచించినటువంటి యోహాను గారని మనము గుర్తించడానికి అవకాశం ఉంది. అందువలన 1వ అధ్యాయంలో కూడా 40వ వచనం ప్రకారము వెంబడించినటువంటి వారిలో ఒక ఆయన ఆంద్రేయ అయితే ఇక్కడ రెండో ఆయన పేరు చెప్పబడలేదు. కాబట్టి ఆ పేరు చెప్పబడిన ఒక ఆయన మరో 2 దగ్గరలో మనం చూసినప్పుడు అది అపోస్తులుడైన యోహాను గారిని గురించి మాట్లాడబడుచున్నది. కాబట్టి ఒకవేళ ఇది అపోస్తులైన యోహాను గారి యొక్క గ్రంథకర్తగా ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి ఆ విధానంలో మనం దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. నేరుగా మనం దేన్ని కూడా ఖచ్చితంగా చెప్పలేం. మనం చెప్పడానికి ఆధారాలు కావాలి. ఒక విషయాన్ని మనము చెబుతున్నామంటే మన యొక్క ఆలోచనలకు భిన్నంగా కాకుండా మన ఆలోచనలు బట్టి కాకుండా ఊహన ఏ యొక్క ప్రవచనం కూడా ఏ యొక్క లేఖనం అనేది మనుషుని యొక్క ఊహను బట్టి కలగదు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు మనకి ఏ యొక్క ఆధారం అయితే ఇస్తున్నదో ఆధారాన్ని ఉపయోగించుకొని మనము మాట్లాడాలి. కాబట్టి ఆయన్ని వెంబడించిన శిష్యులు యోహాను యొక్క శిష్యులు ఇద్దరు, ఒక ఆయన పేరు ఆంద్రేయ, ఇంకొక ఆయన ఒకవేళ ఈ యొక్క పుస్తకమును రచించిన యోహాను గారుగా ఉండడానికి అవకాశం అనేది ఉన్నది. రెండో పాయింట్ గమనించండి. ఆ 37వ వచనంలో అతడు చెప్పిన మాటను ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఇది మనకేం తెలియజేస్తుందండి? ఆనాడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎందుకు
ఆనాడు దేవుని యొక్క రాజ్యమును గురించి, మారు మనిషి నిమిత్తమైనటువంటి బాప్తిసము, మరియు యేసుక్రీస్తు తన తర్వాత రాబోయేటువంటి ఒక ఆయన్ని గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒకే ఉద్దేశం ఏమిటంటే ప్రభువుకు ముందుగా నడిచేటువంటి ఆయన, ఒక పెండ్లి కుమారునికి ముందుగా నడిచేటువంటి ఒక ఆయన యేసుక్రీస్తు వారికి ఒక దూతగా పంపబడ్డాడు. ఆయన యొక్క పని ఏమిటంటే ప్రభువుకు మార్గమును సిద్ధపరచడము, అనేకుల యొక్క హృదయం అనేది ప్రభువు వైపునకు నడిపించబడ్డది. ఇదే లోకసువార్తలో మనకు తెలియజేయబడుతుంది. లోకసువార్త 1వ అధ్యాయం తీసుకోవాలి. లోకసువార్త 1వ అధ్యాయంలో బాప్తిసమిచ్చే యోహాను గారిని గురించి మాట్లాడుచున్నప్పుడు అక్కడ తెలియజేసిన కొన్ని విషయములను మనం ఆలోచన చేస్తే మనకి అర్థం అవడానికి అవకాశం ఉంది. 1వ అధ్యాయము లోకసువార్త 17వ వచనము. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై, చాలని ఆయనకి ముందుగా వెళ్ళును. ఎవరిని గురించి మాట్లాడబడిన విశేషమైన కార్యం ఇది? బాప్తిసమిచ్చే యోహాను గారిని గురించి మాట్లాడబడినటువంటి సందర్భం అని మనం 8వ వచనం నుంచి గమనించడానికి అవకాశం ఉంది. కాబట్టి బాప్తిసమిచ్చే యోహాను గారి యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే అనేక మందిని సిద్ధపరిచి ఏం చేయవలేను? ప్రభు కొరకు అనేకులను సిద్ధపరచడానికి యోహాను గారి యొక్క భూమి మీదకి దేవుడు పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు యోహాను గారు? ప్రభు తన వెనక వస్తున్నాడు కాబట్టి, ఆయన శబ్దం కాబట్టి, ఎవరికి? యేసుక్రీస్తు వరకు శబ్దమై ఉన్నాడు యోహాను గారు కాబట్టి అనేక మంది ప్రజలను ఇప్పుడు ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నారు. ఆ విధంగా సిద్ధపరుస్తున్నప్పుడు ఎప్పుడైతే నేరుగా యోహాను గారు ఏం చేశారు? ఇప్పుడు యోహాను గారికి ఇవ్వబడినటువంటి ఒక గుర్తు ఏమిటంటే, ఎవరి మీద అయితే పరిశుద్ధాత్ముడు వాలుతున్నాడో వారు దేవుని కుమారుడని గుర్తించినట్లుగా ఏం చేయబడింది? ఆయనకు ముందుగానే తెలియజేయబడింది. ఆ యొక్క ఉద్దేశం అనేది ఎప్పుడైతే నెరవేరిందో, ఈ 1వ అధ్యాయంలో మనం చదివాం లాస్ట్ టైం 31వ వచనంలో, యోహాను సువార్త 1:31లో 31-32 వచనములు. నేను ఆయనని ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేల్లో ప్రత్యక్ష మగుటకు నేను నేలలో బాప్తిసమిచ్చుటకు వచ్చుతనని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చి ఆత్మ పౌరం వల్ల ఆకాశం దిగువచ్చుడు చూచితని, ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరగనైతిని కానీ నీళ్ళల్లో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ ఎవరి మీద ఆత్మ దిగి నిలుచుట చూచు ఆయనే పరిశుద్ధాత్మలు బాప్తిసమిచ్చిన వాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుతని. కాబట్టి యోహాను గారు యేసే క్రీస్తుని నమ్మడానికి యోహాను గారికి దేవుడిచ్చిన ఒక గుర్తు ఏమిటంటే, ఆయన ఎవరికైతే బాప్తిసం ఇస్తున్నారో, ఎవరి మీద అయితే పరిశుద్ధాత్ముడు పావనం వల్లే వాలుతున్నాడో ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మెస్సయ్య అని యోహాను గారు ఏం చేయవలేను? సాక్ష్యం ఇవ్వలేను. అలాగా ఆయన చేశారు, ఆయన నమ్మారు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు యోహాను గారు అనేక మంది శిష్యులను తను అనుసరించేటువంటి వారికి ఏక మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. 36వ వచనం గమనించండి. మరునాడు మరల యోహాను ఆయన శిష్యులు ఇద్దరు నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, యోహాను గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు గమనించండి. యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్లని చెప్పాను. ఎప్పుడైతే దేవుని గొర్రెపిల్లని ఎవరిని గురించి అయితే ఆయన బోధిస్తున్నారో, ఎవరి కొరకు మార్గమును సిద్ధపరుస్తున్నారో ఆయనను చూపించి ఆయన దేవుని గొర్రెపిల్లని చెప్పినప్పుడు వెంటనే తన యొక్క శిష్యులు ఏం చేశారని 37వ వచనంలో ఇద్దరు ఆయనను వెంబడించారు. ఇదే విధంగానే మనము అపోస్తల కార్యము 19వ అధ్యాయంలో కూడా గమనించడానికి అవకాశం ఉంది. 17వ అధ్యాయంలో మరి 19వ అధ్యాయం, ప్రత్యేకించి 19వ అధ్యాయం గమనించాలి. కొరింథు నుంచి ఎఫెసుకు వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన అనేది ఇక్కడ వివరించబడుతుంది. ఇక్కడ వివరించబడుతున్నప్పుడు జరిగేటువంటి ఒక సంఘటనను మనం ఆలోచన చేసినట్లయితే,
అక్కడ ఉన్నటువంటి 12 మంది ఏం చేస్తున్నారు? అక్కడ తిరుగుచున్నారు. వారు పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి ఒక వర్తమానమునే ఎరగకుండా అనేక మంది ఏం చేస్తున్నారు? అక్కడ వారు తిరగడం అనేది జరుగుతున్నది. ఆ విధంగా తిరుగుచున్నప్పుడు 19వ అధ్యాయం అపోస్తల కార్యములో అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రదేశములు సంచరించి ఎఫెసీకి వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతున్న వారిని అడగ, వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతిని మేము వినలేదని చెప్పారు. అప్పుడైతే అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతున్న అడగ, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చేవాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలకు చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చుచుండెను. వారు ఆ మాటల్ని విని ప్రభువైన యేసు నామమున బాప్తిసమును పొందిరి. విషయం ఏమిటండి? యోహాను గారి యొక్క ఒక ప్రాథమికమైన ఉద్దేశం ఏమిటంటే, అనేకమైన మనుషులను ప్రభువు కొరకు సిద్ధపరచడము. ఎప్పుడైతే వారు ప్రభువును గురించి వింటున్నారో వెంటనే వారు ఏం చేయవలేను? ఆయన యొక్క నామమును కంటే ఆయన యొక్క నామంలోని బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, ఆయనను అనుసరించారు. ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 శిష్యులు ఏం చేశారు? ఇప్పుడు తనకి యేసుక్రీస్తు యోహాను గారికి 2 శిష్యులు ఎవరిని అనుసరించారండి? ఇప్పుడు ఎవరిని అనుసరించారు? ప్రభువుని అనుసరించారు. ఎందుకు వారిని ఆయన్ని అనుసరించాల్సిన అవసరం ఏమి ఏర్పడింది? అవసరం ఏర్పడిందంటే యోహాను గారి యొక్క ఉద్దేశం అదే. ఎంతమంది అయితే తన శిష్యులుగా ఉంటున్నారో వారందరూ యేసుక్రీస్తు వరకు శిష్యులు అవ్వాలనేదే ఆయన యొక్క ఉద్దేశము. అలాగైనట్లయితే ఇక్కడ 2 మరియు ఇక్కడ మనం ఎఫెసీ 19 అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో అయినా సరే ఇక్కడున్న 12 మంది కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వారు కూడా యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొందడం జరిగింది. కాబట్టి యోహాను గారు తనకు శిష్యులు అనేక మందిని చేసుకుంటున్నారండి. దాని యొక్క అర్థం అనేది వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికే ఆయన చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గమనించారు. ఇప్పుడు వీరందరూ యోహాను గారి దగ్గర దేని కొరకు అభ్యాసం పొందుతున్నారండి? దేని కొరకు వీరు అభ్యాసం పొందుతున్నారు? 37వ వచనంలో అతడు చెప్పిన మాటలను ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. ఆ విధంగా వెంబడించారంటే అంతవరకు ఆయనకి యోహాను యొక్క శిష్యులుగా ఎందుకు వారు ఉన్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క శిష్యులుగా వారు అంతకాలం ఎందుకున్నారు? ఈవెన్ నేను చెప్పినటువంటి 2 ఎవరు? ఒక ఆయన ఆంద్రేయ, 2 ఆయన ఒకవేళ ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను గారికి ఇలా గ్రంథకర్తగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. వారు అంతకాలం యోహాను యొక్క శిష్యులుగానే ఉన్నారు. అంతకాలం ఉన్నటువంటి వారు దేని కొరకు సిద్ధపరచుకుంటున్నారు? వారందరూ యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి ఒక ఆత్మ సంబంధమైన అభ్యాసమును యోహాను గారి దగ్గర ఏం చేస్తున్నారు? వారు అభ్యాసం పొందడం జరుగుతుంది. కాబట్టి యోహాను గారు ఇచ్చేటువంటి ఒక విద్య ఏమిటంటే యేసుక్రీస్తు వారిని వారు అనుసరించాలనే ఒక విద్యను వారికి నేర్పించడం జరుగుతున్నది. కాబట్టి ఎంతమంది శిష్యులైతే వారు ఉన్నారో అంతమంది యోహాను గారి దగ్గర యేసుక్రీస్తు వారిని గుర్చిన విద్యాభ్యాసమును లేక ఆత్మ సంబంధమైన ఒక అభ్యాసమును వారు పొందడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు ఆ విధంగా పొందినటువంటి వారు ఏం చేశారు? ఇప్పుడు ఎవరిని చూశారండి? ఇప్పుడు యోహాను గారిని చూస్తున్నారు. వారందరూ యోహాను గారిని చూస్తున్నారు. ఇప్పుడు యోహాను గారు ఎవరిని చూస్తున్నారు? ఇప్పుడు ప్రభువును చూస్తున్నారు. ప్రభువును చూసి ఏమని చెప్పాడు ఆయన? 37వ వచనం 37వ వచనంలో 36వ వచనం, అతడు నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు ఆయన. వెంటనే 37వ వచనంలో 2 తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారు? ఇప్పుడు ప్రభువుని వెంబడించారు. అంటే ఒక ఎవరినైతే ఆయన వెంబడిస్తున్నారో ఎవరిని వెంబడించారు? అక్కడ చెప్పబడినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లను వారు వెంబడించారు. ఆ దేవుని గొర్రెపిల్లను వారు వెంబడిస్తున్నారంటే అంతకు ముందుగా యోహాను గారు ఏం చేసి ఉండవలేను? ఆ దేవుని గొర్రెపిల్లను గురించి బోధించి ఉండవలేను. ఆ విధంగా వారు బోధించి ఆయన ఎవరు, మెస్సయ్య అంటే ఎవరు దేవుని యొక్క గొర్రెపిల్ల, ఎవరి కొరకు తాను పనిచేయడానికి వచ్చారు, ఎందుకు శిష్యులుగా తనకు ఉంటున్నారంటే ఆ శిష్యులు అనేటువంటి వారు ఏం చేయవలేను, వీటన్నిటిని యోహాను గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తన శిష్యులకు బోధిస్తున్నారు. ఆ విధంగా బోధించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ప్రభువును చూసిన వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు ఆయన. వెంటనే 2 శిష్యులు ఏం చేశారు? ఆయన్ని అనుసరించారు. యోహాను గారి దగ్గర అబ్జెక్షన్ చేశారండి,
చేయలేదు. ఎందుకంటే తాను ఏం చేయవలని ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన యొక్క చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను పాత్రను కాదని చేశాడు ఆయన. అంత గొప్ప ఆయనని వారు అనుసరిస్తున్నారంటే ఏం చేశాడు ఆయన? ఆయన లోకరక్షకుడని ఎరుగున్నాడు, ఆయన దేవుని గొర్రెపిల్ల దేవుని కుమారుడని ఆయన ఎరుగున్నాడు. అలాగైనట్లయితే వెంటనే వారు అనుసరించినప్పుడు వారిని ఏ విధమైన అబ్జెక్షన్ చెప్పకుండా వారిని ఏం చేశాడు ఆయన? వారిని పంపించడం అనేది జరుగుతున్నది. కాబట్టి మొదటగా యోహాను గారు ఏం చేస్తున్నారండి? యేసుక్రీస్తు వారి గురించి వారికి బోధించి ఉండవలేను. లేకపోతే వారు యేసుక్రీస్తు వారు ఎవరైనా వారు తెలుసుకోలేకపోతే ప్రయోజనం లేదు. యేసే క్రీస్తు అని, ఆయనే దేవుని గొర్రెపిల్లని ఎవరు బోధించి ఉండాలి? ఇప్పుడు బాప్తిస్మమిచ్చే యోహాను తన శిష్యులకు బోధించి ఉండాలి. 2, బోధించడం మాత్రం కాదు కానీ బాప్తిస్మమిచ్చే యోహాను గారు యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యము కూడా ఇచ్చి ఉన్నాడు. ఒక బోధతో మాత్రం బాప్తిస్మమిచ్చే యోహాను గారు నిలిపివేయలేదు. బోధించడం మాత్రమే తన పని అనుకొని ఆయన బోధించి సైలెంట్ కాలేదు. ఇప్పుడు దాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన గురించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన చెప్పి మనం చదివినటువంటి 34వ వచనం గమనించండి. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని. 1, యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారికి బోధించి ఉన్నారు. 2, ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆ యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? సాక్ష్యానికి బోధించడానికి వ్యత్యాసం ఏముంది? బోధించడానికి సాక్ష్యానికి వ్యత్యాసం ఉండాలి కదా. సో బోధించాడంటే ఎవరిని గురించి బోధించారు? యేసుక్రీస్తు ప్రభువుని గురించి బోధించారు, లోక రక్షకుని గురించి బోధించారు, మెస్సయ్యని గురించి బోధించారు. అయితే ఆయనే మెస్సయ్య అని, ఆయనే దేవుని గొర్రెపిల్లని ఎవరిని గురించి సాక్ష్యం చెప్పాడు? ఆయన యేసుని గురించి సాక్ష్యం చెప్పాడు. యేసే క్రీస్తు అనే విషయమును బాప్తిస్మమిచ్చే యోహాను గారు ఏం చేశారు? ఇప్పుడు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఆ సాక్ష్యమును ఎప్పుడైతే విన్నారో, ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో, వెంటనే ఏం చేశారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి వారు ముందుకెళ్ళడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకొనుచున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి కొరకు జీవించడానికి లేక ఆయనకు అధికారానికి లోబడాలనుకుంటున్నారో వారందరి పాపములను ఏం చేయబోతున్నాడు? ఆయన లోక పాపములను మోసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి కాంటెక్స్ట్ని గమనించాను. ఇదిగో ఆయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల మన యొక్క పాపములు ఏం చేస్తున్నాడు? ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. అలాగూ చెప్పినట్లయితే మన పాపములను ఆయన భరించవలనంటే మొదటగా ఏం చేయబడి ఉండాలి? మనము ఆయన గురించి మనం తెలుసుకోవాలి. యోహాను యొక్క శిష్యులు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నారో అలాగున మనం తెలుసుకొని ఉండాలి. 2, ఆయనను మనం వెంబడించాలి. ఆయనను వెంబడించకపోతే మన పాపాలు తీసివేయబడదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని గురించి బోధించబడి ఉండవచ్చు, వారు విని ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని వారు వెంబడించకపోతే వారి యొక్క పాపములు ఎలాగూ తీసివేయబడుతుంది? ఎలాగూ దేవుని యొక్క గొర్రెపిల్ల మనకు ప్రయోజనకరంగా ఉండగలడు? ఆయన ఉండలేడు. కాబట్టి ఒకని యొక్క పాపములను యేసుక్రీస్తు ప్రభువు తీసివేయవలేనంటే 1, ఆయనను గూర్చి మనం తెలుసుకొనవలేను. 2, ఆయనను మనము ఏం చేయవలేను? వెంబడించవలేను. 3, ఆయనకు అధికారానికి ఏం చేయాలి? మనము లోబడాలి. ఆయన అనుసరించడం అంటే ఆయనకు అధికారానికి లోబడ్డం. ఆయన్ని మనం వెంబడిస్తున్నామంటే ఆయనకు అధికారమునకు మనం లోబడి జీవించడము. ఇది చేయకపోయినట్లయితే మనము మన యొక్క పాపములను యేసుక్రీస్తు ప్రభువు లేక లోక పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్ల మన యొక్క పాపములు ఏం చేయలేడు? ఆయన తీసివేయలేడు. 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఆ లోక పాపముల్లో మన యొక్క పాపములు ఆయన మోయవలేనంటే ఈ 3 ప్రాథమికమైన కారణములు ఏం చేయాలి? మనము జరిగించాలి. 1, యేసుక్రీస్తు ప్రభువుని గురించి నేను తెలుసుకోవాలి. 2, యేసుక్రీస్తు ప్రభువుని నేను అనుసరించాలి. 3, యేసుక్రీస్తు ప్రభువుకి అధికారానికి మనము లోబడవలేను. ఇప్పుడు ఈ యొక్క పాఠములు గమనించినట్లయితే 1, యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించినటువంటి ఆ అపోస్తుల యొక్క శిష్యులు ఎవరంటే 2గా ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎరిగి ఉన్నారు. 2, బాప్తిస్మమిచ్చే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చారు.
3 బాప్తిస్మిచ్చి యోహాను గారు బోధించడం వలన మాత్రమే ఒక వ్యక్తి ఆయన అనుసరించడం లేదు. 2 బాప్తిస్మిచ్చి యోహాను గారు సాక్ష్యం ఇవ్వడం వలన మాత్రం ఒక వ్యక్తి అనుసరించేటట్టు దానివల్ల ప్రయోజనం లేదు. 3 యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడానికి నాకు కూడా మనస్ఫూర్తి అనేది, నాకు కూడా అంగీకారం అనేది ఉండాలి. ఎవరో బోధిస్తున్నారు, ఎవరో మనకి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నాను అనుకోవట్లేదు, పొరపాటు. నేను యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించవలేనంటే నాకేం అవసరము? నాకు కోరిక ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించాలి అంటే లోక పాపములు మోసుకొనిచున్న దేవుని గొర్రెపిల్లని అనుసరించాలని ఒక కోరిక నాకు ఉన్నంత వరకే నేనేం చేయాలి? నేను ఆయన అనుసరించలేను. ఎంతమంది ఏదైనా బోధించవచ్చును, ఎన్ని లేఖనాలను చెప్పవచ్చును, ఎంతగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం బోధించినను, విన్నను, విశ్వాసం ఉంచినను, మనకి ఆయన వెంబడించాలని కోరిక లేకపోయినట్లయితే దానివలన ఏం ప్రయోజనమో ఒకసారి మనము ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అయితే ఎవరైతే అలాగున ఇష్టపడి ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఇష్టపడి అనుసరించాలనుకుంటున్నారో అలాంటి వారికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారండి? 38వ వచనం గమనించారు. యేసు వెనకకి తిరిగి వారు తను వెంబడించడం చూచి మీరేమి వెతుకుచున్నారని వారు అడిగగా, వారు రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నామని అడిగిరి. రబ్బీ ఆయన మాటకు బోధకుడని అర్థము, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళిరి. ఎప్పుడైతే ఒక మనుషుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి విని విశ్వాసం ఉంచి ఆయనని వెంబడించడానికి ఇష్టపూర్వకంగా తాను సిద్ధపరచుకుంటారో అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో గమనించిన 38వ వచనంలో ప్రభు ముందెళ్తున్నారు. ఆయన ఎవరిని కూడా చూడలేదు, తన ముందు ఎవరు లేదు, తన వెనకాల ఏం చేస్తున్నారు? 2 వెంబడిస్తున్నారు. దాంట్లో ఒక ఆయన పైన ఆంద్రేయ, ఇంకొక ఆయన పేరు ఎవరైనా సరే ఆయన ఉండవచ్చు, ఆయన ఒకవేళ యోహాను గారుగా ఉండవచ్చు. ఆ విధంగా ఆయన వెళుతున్నప్పుడు వెనక తన్ను వెంబడిస్తున్నారు. తన్ను వెంబడించేటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారు? వెనక తిరిగి చూశాడు ఆయన. ఆ గమనించిన 38వ వచనం, యేసు వెనకకు తిరిగి తను ఎవరైతే వెంబడిస్తున్నారో వారి వైపుకి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? ఇప్పుడు తిరిగారు. 38వ వచనంలో వెంబడించుటను చూచి, వారేదో వెనకాల రావడం మాత్రం కాదు, ఏదో తన వెనకాల అనేక మంది రావచ్చు, అనేక మంది ఎటైనట్టు వెళ్ళవచ్చును, దానివల్ల మనకి పెద్ద సమస్య లేదు. కానీ వీరు ఏం చేస్తున్నారని యేసుక్రీస్తు ప్రభువు గుర్తించారు, గమనించారు. ఆయన వెనకకి తిరిగినప్పుడు 2 ఆయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయనని వెంబడిస్తున్నారు. 38వ వచనం గమనించారు. యేసు వెనకకి తిరిగి వారు తను వెంబడించుటను చూచి, ఎవరు చూశారండి? ప్రభు చూశారు. అయితే వారు వెంబడిస్తున్నారు. ఎవరిని వెంబడించారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. ఇక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో 2, యోహాను యొక్క శిష్యుల్లో 2 లోక పాపములు మోసుకొనిచున్న దేవుని యొక్క గొర్రెపిల్లను వారు వెంబడించారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఇచ్చిన మాట సాక్ష్యమును బట్టి ప్రభువుని వారు వెంబడించారు. కానీ ప్రభు ఏం చేయలేదు? వారిని గుర్తించలా. ఈనాడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నామని అనేకులు వెంబడించవచ్చు. నేను వెంబడిస్తానని చెప్పవచ్చును, మీరు వెంబడిస్తున్నామని చెప్పవచ్చును, లోకంలో ఉన్న వారు అందరూ వెంబడిస్తున్నామని చెప్పవచ్చు. కానీ నేను వెంబడిస్తున్నానా లేదని ఎవరు గుర్తించాలి? 38వ వచనం గమనించండి. యేసు వెనకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, ఆయన్ని వెంబడిస్తున్నారని ఎవరు గుర్తించాలి? ఆయన గుర్తించాలి. అంటే ఎంతమంది అయితే ఇష్టపూర్వకంగా ఆయన వెంబడించాలనుకుంటున్నారో అందరిని ఆయన చేస్తాడు, ఆయన గుర్తిస్తారు. అందరిని ఆయన గుర్తిస్తారు, గుర్తించకుండా ఉండరు. ఆయన గుర్తించి ఏం చెప్పారంటే 38వ వచనం ఆయన చెప్తున్నారు, మీరు దేనిని వెతుకుచున్నారు? మీరు దేనిని వెతుకుచున్నారని ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు ప్రభువుకు వారు ఇచ్చినటువంటి ఒక సమాధానం ఏమిటంటే, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని అడిగిన వెంటనే ప్రభు చెప్పారు, నువ్వు వచ్చి ఏం చేయండి, మీరు చూడండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆయనతో కూడా ఏం చేశారు? 39వ వచనంలో అక్కడ ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈనాడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నామనే ఒక మంచి ఆలోచనలతో అనేకులు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఎవరైతే తనను వెంబడిస్తున్నారో ఖచ్చితంగా ఆయన రికగ్నైజేషన్ చేస్తారు.
ఖచ్చితంగా ఆయన గుర్తిస్తారు. నిజంగా మనం ఆయన్ని వెంబడిస్తే నిజంగా ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని గుర్తిస్తాడు. అయ్యా భూ సంబంధంగా లేదే, భూ సంబంధంగా అవసరం లేదు. ఆయన ఎక్కడున్నా సరే ఏం చేయగలడు? ఆయన మనల్ని గుర్తించగలడు. ఎందుకంటే ఆయన భూమి మీదను పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఉన్నది కాబట్టి ఆయన్ని వెంబడించేటువంటి వారిని ఎల్లప్పుడూ ఆయన గుర్తిస్తూనే ఉన్నారు. అయితే మనం వెంబడించడానికి ముందుగా మనం చేయవలసింది ఏమిటి? 1, ఆయన గురించి మనం తెలుసుకోవాలి. 2, మనము ఆయన్ని వెంబడించడానికి సిద్ధపడాలి. 3, ఆయన వెంబడించడానికి ఇష్టపూర్వకంగా ఏం చేయాలి? మనము ఆయన అనుసరించాలి. 4, ఆయనకు అధికారానికి లోబడతామనే ఒక ఆలోచనతో ఏం చేయాలి? మనము ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభువు మనల్ని గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. అయితే యేసుక్రీస్తు వారిని వారు వెంబడిస్తున్నారని వారు చెప్పలేదు. మొదటగా వారు ఏం చేయలేదు? ప్రభువా మేము వెంబడిస్తున్నామని చెప్పలేదు ఆయన. కానీ తను వెంబడించే వారిని ఎవరు చూస్తున్నారు? ప్రభువే చూడడం అనేది జరుగుతున్నది. ఈ విషయాలను మనం ఆలోచన చేయగలిగినప్పుడు వారు కూడా మాట్లాడలేదు ప్రభువు దగ్గర, ప్రభువే వారికి ముందుగా మాట్లాడుతున్నారు. ఎవరైతే తను వెంబడిస్తున్నారో వారిని ఆయన గుర్తిస్తున్నారు. అలా గుర్తించినటువంటి వారిని ఆయనే మొదట మాట్లాడుచున్నారు. ఆ విధంగా మాట్లాడినటువంటి వారు ఎందుకు తను వెంబడిస్తున్నారో కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ విషయములన్నిటినీ మనం చదువుచున్నప్పుడు ఒక ఆత్మ సంబంధంగా ఒక క్రైస్తవుడుగా క్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మనము ఎలాగో వెంబడించవలైనా, మనం వెంబడిస్తే ఎలాగ ఆయన గుర్తిస్తాడు, ఇవన్నిటినీ ఈ యొక్క విషయాలు ఏం చేయవచ్చు? మనము గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. అయితే ఏం జరిగింది? ఇప్పుడు వారు ఏమని పిలిచారండి? ఆయన్ని రబ్బీ అని పిలిచారు. రబ్బీ అంటే ఎవరిని వారు రబ్బీ అంటారంటే గొప్ప మనుషులను రబ్బీ అని పిలవడం అనేది జరుగుతుంది. అంటే పెద్ద మనుషులను. రబ్బీ అనేటువంటి ఒక పదం అనేది, రాబీస్ అనేటువంటి ఒక పదం అనేది ఉంటుంది. అది డాక్టర్స్ని కానీ గొప్ప గొప్ప పేరు పొందినటువంటి వారిని రబ్బీ అని పిలవడం అనేది జరుగుతుంది. ఆ విధానంలో రబ్బీ అనేటువంటి వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని కూడా పిలవడం జరుగుతుంది. సో వృద్ధులైనటువంటి వారు ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటారు? బోధకులుగా ఉంటారు. వారు బోధించేటువంటి వారు. అందువలన వృద్ధులైనటువంటి వారు బోధకులు కాబట్టి అలాంటి వారికి ఆ యొక్క పదం అనేది ఉపయోగించబడింది. అలాగున యేసుక్రీస్తు వారు ఆ యొక్క వయసు లేకపోయినను సరే ఆయన చాలా యవ్వనంగా ఉన్నప్పుడు 30-31 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఆయనను వారు ఏ విధంగా గుర్తించారు? ఇప్పుడు రబ్బీ అని ఆయన గుర్తించి ఆయనను వారు వెంబడించడానికి ప్రారంభించడం జరిగింది. సో ఆ విధంగా వెంబడించడానికి గల కారణం ఏమిటండి? యేసుక్రీస్తు కన్నా గొప్ప బోధకుడు మరి ఎవరు లేదనే సత్యమును నీవు నేను గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి ఎందుకు వారు రబ్బీ అని పిలిచారండి? రెండోది, ఎక్కడ కాపురం ఉన్నామని ఎందుకు ఆయన అడిగారు? 2 విషయాలు గమనించాను. ఒకటి, వారు యేసుక్రీస్తు వారు తిరిగి వెనక్కి చూసినప్పుడు వారిని అడిగిన ప్రశ్న ఏమిటంటే ఏం వెతుకుతున్నారని అడిగారు. అందుకు వారు ఇచ్చినటువంటి 2 సమాధానాలు ఏమిటంటే, ఒకటి, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు. ఎందుకు ఇక 2 పదములు అనేది మనకి చాలా ఇంపార్టెంట్, కొద్దిగా ఆలోచన చేయండి. ఒకటి, మనం ఆలోచన చేసిన రబ్బీ అనేటువంటి ఆయన బోధకుడు, ఒక గొప్ప వ్యక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రత్యేకించి మన కాంటెక్స్ట్లో బోధకుడుగా ఉపయోగించబడుతుంది. ఆ బోధకునితో వీరు ఏం చేయబడవలేని? ఇప్పుడు ఒకటి ఏం చేయబడాలి? ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. రబ్బీ అంటే బోధకుడు, ఆయనతో ఏం కలిగి ఉండాలి? వారు సహవాసం కలిగి ఉండాలి. 2, ఆ సహవాసం అనేది వారికి ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆయనని గురించి, దేవుని గురించి ఎక్కువగా బోధించబడడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు రబ్బీ అని పిలవడంలో గల ఉద్దేశం ఏమిటంటే, ఒకటి, మేము నీతో సహవాసం కలిగి ఉండడానికి మాకు అవకాశం కావాలి. 2, రబ్బీ అని ఎందుకు పిలువబడిందంటే, అయ్యా మేమేం చేయాలి? నీ వలన మేము బోధించబడాలి, దేవుని కార్యములు బోధించబడాలి, మీ గురించి మేము బోధించబడాలి, మా గురించి మేము బోధించబడాలి. కాబట్టి వారు రబ్బీ అని పిలవడం జరిగింది. వెంటనే వారు ఏం చేస్తున్నారు? ఆ విధంగా బోధించబడవలేనంటే మనకు ఒక స్థలం కావాలి. ఆ స్థలం ఏమిటి? అది చెప్తూ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో మేము తెలుసుకొని నేను అనుసరించడం ద్వారా ఇంకొను ఏం చేయవచ్చు? మేము ఎక్కువగా బోధించబడవచ్చు.
ఎక్కువగా నీతో సహవాసం కలిగి ఉండడం వలన ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవచ్చు, మీ గురించి మేము తెలుసుకొనవచ్చును, కాబట్టి నువ్వు ఎక్కడ కాపాడం ఉన్నామని వారు అడగడం అనేది జరిగింది. లోకాసు వార్త 9:58 ప్రభువైన యేసు ఆనాడు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. అందుకు యేసు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసం కలవగాని మనుష్య కుమారుని తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదని అతనితో చెప్పాను. మత్తయి 8:20 కూడా అదే విధంగానే మనకు తెలియజేస్తుంది. దాని అర్థం ఏమిటండి? ఎక్కడో ఒక చిన్న ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారు? నివాసం చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక బోధకుడు అనేటువంటి ఒక విధానంలో బోధకులు అనేటువంటి వారు ఆనాడు ఏం చేసేవారని ఉదాహరణ గమలీయేలుని తీసుకుందాం. గమలీయేలు గారికి ఒక స్కూల్ అనేది ఉండేది, ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో ఏం చేయబడేవారు? అనేక మంది బోధించబడేటువంటి వారు, అనేక మంది ఏం చేయబడతారు? బోధించబడేటువంటి వారు. ఆ బోధించడానికి ఒక స్థలం అనేది ఉన్నది. ఆ బోధించేటువంటి వ్యక్తి గమలీయేలు గారు. వారు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి? గమలీయేలు పాదముల వద్ద కూర్చొని నేర్చుకోవాలి. అది వారు చేసినటువంటి ఒక క్రమము. ఇప్పుడు ఆ యొక్క కోణములో చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి అలాంటి ఒక నివాసం అనేది ఏం చేయలేదానికి లేదు. తన యొక్క నివాస స్థలం ఎంత చిన్నదో వచ్చి మీరు చూడండి అని చెప్పారు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారు వారిని వచ్చి నేను ఎక్కడ కాపురం ఉన్నానో వచ్చి చూడమని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, మీరు నేను ఎక్కడున్న కాపురం ఉన్నాను అక్కడికి వచ్చి మీరు చూసి ఏం చేయవచ్చు? మీరు ఒకటి నాతో సహవాసం చేయవచ్చును, 2 నా గురించి మీరు తెలుసుకొనవచ్చును, 3 నేను దేవుని యొక్క బోధన మీకు బోధించబడ్డానికి అవకాశం ఉంది, 4 మీరు ఆ విధంగా చేయవలేనంటే మీరేం చేయవలేను? మీరు నాతో కలిసి ఏం చేయాలి? నేను ఎక్కడున్నాను మీరు వచ్చి అక్కడ ఉండవలేను. కాబట్టి యేసుక్రీస్తు వారి యొద్ద ఈనాడు నేర్చుకోవడానికి అనేకులు అనుసరించాలి. ఇక్కడ అపోస్తలులు యేసుక్రీస్తు వారిని గురించి పూర్తిగా నేర్చుకుని అనుసరించారా? లేనట్లయితే ఆయన్ని అనుసరించడానికి ఆయన దగ్గర నేర్చుకోవడానికి అనుసరిస్తున్నారండి. ఇంతవరకు యేసుక్రీస్తు వారు ఏం బోధించలేదు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వెంటనే ఆయన పరిశుద్ధ ఆత్మ వలన 40 దినములు అరణ్యంలో నడిపించబడ్డారు. అక్కడ 40 దినమాలు ఆయన రాత్రింబగలు ఉపవాసం ఉన్నారు. అటు తర్వాత నేరుగా యోహాను దగ్గరకు ఉన్నటువంటి స్థలములకు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను గారు చూస్తున్నారు. చూసిన వెంటనే దేవుని గొర్రె పిల్ల అన్నప్పుడు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఆయనను అనుసరించడం జరిగేది. ఈ అనుసరించినటువంటి వారు యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి గల 3 ప్రత్యేకమైన ఆలోచన, లేక యేసుక్రీస్తు వారితో ఎక్కడ కాపురం ఉన్నాడో అక్కడ వీరు ఉండడానికి గల 3 ప్రత్యేకమైన ఉద్దేశములను ఆలోచన చేసినప్పుడు, ఒకటి ఆనాడు వారికి మాత్రం కాదు, ఈనాడు ఏ క్రైస్తవుడైనా సరే యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఆయన వెంబడించవలేనంటే మనకుండవలసినటువంటి ఒక కోరిక ఏమిటంటే, ఒకటి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి గల కారణము ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి, 2 యేసుక్రీస్తు వారిని గురించి మనం తెలుసుకోవడానికి, 3 యేసుక్రీస్తు వారి యొక్క బోధను మనము ఎరగడానికి. ఈ విషయములు కాకుండా మరి దేని కొరకు మనం యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నాము ఒకసారి మీరు ఆలోచించే. ఆనాడు వారు అనుసరించినటువంటి ఒక ఉద్దేశం అనేది ఏదో వారి దగ్గర ఉండి కాపురం ఉండి అక్కడ కలిగేటువంటి వసతులను పొందడానికి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనం ముందుగా చదివినట్టు లోక 9:58 నాకేం లేదని చెప్పి మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఒక స్థలమైనది కూడా లేదని తేటగా చెప్పేశాడు ఆయన. అలాగైనట్లయితే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో అక్కడ వెళ్ళి వారు చూడడానికి గల కారణం ఏమిటంటే ఆయనతో ఏం చేయవలసిన వారు సహవాసమును కలిగి ఉండవాలి. ఈ సహవాసం అనేది ఏదో తాత్కాలికమైనది కాదు, ఆ సహవాసం అనేది నిత్యమైనటువంటిది. 2 యేసుక్రీస్తు వారిని గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా ఆయన మన విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంది. 3 మనము ఆయన వల్ల ఏం చేయబడ్డానికి అవకాశం ఉంది? బోధించబడ్డానికి అవకాశం ఉంది. ఆయనే మన యొక్క బోధకుడు, ఆయనే మనకు ఉపదేశకుడు, ఆయనే మన యొక్క సబ్జెక్టు. కాబట్టి ఆయనను గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆయనను మనం ఏం చేయాలని మనము అనుసరించాలి. అందువలన ఆనాడు వారు అనుసరించడం అనేది జరిగింది. ఎప్పుడైతే వారు అనుసరించారో యేసుక్రీస్తు వారు ఆయన ఆహ్వానిస్తున్నాడు మనల్ని. ఈనాడు కూడా అనేక మంది ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారిని గురించి నేర్చుకొని యేసుక్రీస్తు వారిని గురించి యేసుక్రీస్తుని వెంబడించాలని
ఆయన వెంబడిస్తున్నారు. వారందరికీ ఆయన ఇచ్చేటువంటి ఒక ఆహ్వానం ఏమిటంటే, రండి ఆయనతో కూడా సహవాసం పొందడానికి. అందరికి లోకమునికి ఏం చేస్తున్నాడు? ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. లోకమంతటికి ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. ఎంతమంది అయితే ఆయన వెంబడించాలనుకుంటున్నారు, ఎంతమంది ఆయనతో సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నారు, ఎంతమంది ఆయన గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది ఆయన యొక్క బోధన, ఆయన యొక్క ఉపదేశమునకు లోబడ్డానికి, ఆ ఉపదేశానికి అనుసరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు భరం చేస్తున్నారు, ఆహ్వానం ఇస్తున్నారు. అందుకని చెప్పాడు ఆయన, ప్రతి ఒక్కరికి మనం దేవుని యొక్క వాక్యం ఏం చేయాలి? మనము బోధించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొద్దకి నడిపించినటువంటి ఇద్దరు శిష్యులు ఏం చేశారు? ఇప్పుడు ఆయనతో కూడా ఏం చేశారు? ఆ యొక్క దినమందు వారు గడపడం అనేది జరిగింది. 39వ వచనంలో, వచ్చి చూడిన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యెను. కాబట్టి అప్పుడు ప్రభువుని వెంబడించినట్టు ఇద్దరు శిష్యులు ఏం చేశారు? ఆయన ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి అక్కడే వారు బస చేయడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు ఈనాడు ఆయన వెంబడించేటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేనికి? ఆయనతో కలిసి సహవాసం చేయడానికి. ఆనాడు శిష్యులకు ఏ విధంగా అయితే, ఇద్దరు శిష్యులకు ఏ విధంగా అయితే ప్రభువు ఆహ్వానించారో, ఈనాడు లోకంలో ఉన్నటువంటి ఎంతమందికైనా సరే ఆయనతో కలిసి సహవాసం చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆహ్వానం ఇస్తున్నారు. అనేక మంది మోసం చేసేటువంటి వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారికి మనుషులు దూరం చేస్తున్నారు. మోసం చేసేటువంటి వారు ఏం చేస్తారంటే, ఎవరు తమతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? నువ్వు ధైర్యంగా వచ్చి ఆయనతో సహవాసం చేయవచ్చు. ఈనాడు కొంతమంది సహోదరులైనా సరే, గొప్పవారైనటువంటి వారు ఎవరైనా సరే మనం వెళ్ళి వారితో కలిసి మాట్లాడాలి, కలిసి వాళ్ళతో సహవాసం చేయాలి, కలిసి వారితో భోంచేయాలి, కలిసి వారికి బోధలు వినాలని మనం అనుకుంటున్నప్పుడు డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ విధంగా మెయింటైన్ చేశారండి? లేదు. అని చెప్పారు, నేను ఎక్కడ కాపురం ఉన్నాను, మీరు చూడండి, నాతో బస చేయండి అనేసి ఆయన ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి వెంటనే ఏం చేశారు? వారు అదే దినమున వచ్చారు, అక్కడ వారు కాపురం ఉండడం జరిగింది. వారు అక్కడికి వెళ్ళినప్పుడు సమయం ఎంత అండి? సుమారు 4 గంటల సమయం అని చెప్పబడింది. ఎందుకు 4 గంటల సమయం అని ఇక్కడ చెప్పబడిందండి? ఎందుకు చెప్పబడింది? ఒకవేళ మరుసటి దినం అనేది విశ్రాంతి దినముగా ఉండడానికి అవకాశం ఉంది. మరుసటి విశ్రాంతి దినం అనేది ఉన్నది కాబట్టి 4 గంటల సాయంకాలం అయిపోయింది. తర్వాత వారు విశ్రాంతి దినమునకు వారు చేరుకోకపోవడం వారు వెళ్ళిపోవడం అంటే ఇంటికి వెళ్ళవడం అనేది అసాధ్యం. కాబట్టి ఒకవేళ ఎక్కడే వారు ఉండి ఆ విశ్రాంతి దినాన్ని గడిపి ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఎందుకంటే విశ్రాంతి దినం అనేది ఏం చేయకూడదు? 2 మైళ్ళ దూరం కన్నా ఎక్కువగా నడవకూడదు. అందువల్ల 2 గంటల అంటే 6 గంటల నుంచి 6 గంటలు ఒక దినం వారికి కాల్కులేట్ చేయబడుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలము 6 గంటల వరకు ఒక దినం అనేది వారికి కాల్కులేట్ చేయబడుతుంది. అలాగైనట్లయితే సాయంకాలము 4 గంటలు అయిపోయిందంటే ఇంకెన్ని గంటలు ఉంది? 6 గంటలకి 2 గంటలు ఉంది. 2 గంటలు ఏం చేయలేకపోవచ్చు? వారు ఇంటికి వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే అది ఒక దూరంగా ఉండడానికి అవకాశం ఉంది, సమయం అనేది లేదు. కాబట్టి విశ్రాంతి దినము, ఒకవేళ విశ్రాంతి దినమును గడిపే అంటే విశ్రాంతి దినమును అంటే 2 మైళ్ళు ఎక్కువగా వారికి ఇల్లు ఉండి ఆనాడు వారు నడవకపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దినమును ఎక్కడ గడిపేశారు? వారు ప్రభువుతో గడపడం అనేది జరిగింది. దాని గురించి ఒక ప్రత్యేకించి గ్రంథకర్త దాని విషయమై తెలియజేయడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే వారు స్టే చేయాల్సినటువంటి అవసరం అనేది ఎక్కువగా లేకపోవచ్చు. అయితే వారు అక్కడ స్టే చేసిన దానికి వారు సంతోషపడ్డారని లేదా? వారు చాలా సంతోషపడడం అనేది జరిగింది. 42వ వచనం గమనించాయి. 41వ వచనం అండి. 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సీయను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషేక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు,
నీవు క్యాపా అనబడదువని చెప్పాను. క్యాపా అను మాటకు రాయి అని అర్థము. గమనించాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు అయ్యారండి? 2 అయ్యారు. ఒక ఆయన పైన ఆంద్రేయ, ఒకవేళ రెండో ఆయన వచ్చి యోహాను గారు ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అటు వెంబడించినటువంటి 2 శిష్యుల్లో ఒక ఆయన ఆంద్రేయగా ఉన్నప్పుడు తాను శిష్యుడిగా లేక అపోస్తలుడిగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాను సరే, ఆయన తనకే పరిమితం చేసుకోలేదు. ఇప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు గమనించండి. యేసుక్రీస్తు వారి శిష్యులను కనుగొంటున్నాడు ఆయన. 40వ వచనంలో ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పాను. వెంటనే తాను దేనిని కనుగొన్నాడో, దాన్ని ఎంత విలువైనటువంటి ఒక వస్తువు ఒక ఆయన కనుగొన్నాడో దానిని ఎవరితో పంచుకొంచున్నాడు? ఆయన తన సహోదరునితో పంచుకొంచున్నాడు. మొదట యేసుక్రీస్తు వారిని మేము కనుగొన్నాము. ఎవరిని కనుగొన్నామంటున్నాడు ఆయన? మెస్సయ్యని మేము కనుగొన్నాము. ఆయన ఎంతో విలువైనటువంటి ఒక ముత్యము కన్నా విలువైనటువంటి ఆయన అంత అమూల్యమైనటువంటి ఒక ఆయన్ని మేము కనుగొని ఉన్నాము. కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆ విషయం ఎవరితో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాడు ఆయన? ఎవరితో షేర్ చేసుకుంటున్నాడండి? మొదటగా తన సహోదరుడైన సీమోనుతో పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనము విని విశ్వాసం ఉంచడము మంచిదే. ఆయన అనుసరించడం చాలా గొప్ప విషయము. కానీ అలాగూ అనుసరించేటువంటి మనము నిజముగా యేసుక్రీస్తు వారు ఎంత అమూల్యమైన వాడో మనం గుర్తించగలిగినప్పుడు అలాంటి ఒక విలువైన ప్రభువును మనం ఏం చేయవలేని మనము మన కుటుంబానికి పరిచయం చేయాలి. అంటే కొత్త నిబంధన అనేది పూర్తిగా ఆత్మ సంబంధమైనది, లేదని చెప్పడం లేదు. అయినా సరే బాహ్యమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారితో ఆత్మ సంబంధమైన గుర్తింపులను మనం కనుగొనేటువంటి వాటిని ఎవరితో పంచుకోవాలి? మొదట మన కుటుంబంతో పంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆంద్రేయ గారు ఏం చేశారు? ఇప్పుడు తన సహోదరుడు మొదటగా చెప్తున్నారు, అయ్యా పేతురు, మేము ఎవరిని కనుగొన్నాం? మేము మెస్సయ్యను కనుగొన్నాము. ఎంత గొప్ప విషయమే గమనించాను. అనేక వందల సంవత్సరములుగా ఏ మెస్సయ్య కొరకైతే ఇశ్రాయేలీయులు కనిపెట్టుకుంటున్నారో ఆ మెస్సయ్యను ఏం చేశాం? మేము కనుగొన్నాము. నేను కనుగొన్నానని చెప్పలేదు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? మేము కనుగొన్నాం. ఎవరెవరైతే ఇంకొక శిష్యుడు ఈయన మేము కనుగొన్నాం. ఎవరి యొక్క సహాయంతో కనుగొన్నాము? బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క సహాయంతో కనుగొన్నాం. అంత మాత్రం కాదు, ఆ మెస్సయ్యని మేము నమ్ముతున్నాం. ఎందుకు, ఏ విధంగా నమ్ముతున్నాము? ఆయనతో మేము సహవాసం చేశాం, ఆయనకు బోధన విన్నాం, ఆయనకు జీవితాన్ని ఒక దినమంతా మేము గడిపాము ఆయనతో. ఇప్పుడు ఆయన గురించి మేము తెలుసుకున్నది ఏమిటంటే ఆయన ఎవరో కాదు, ఆయన మెస్సయ్య. మేము మెస్సయ్యను కనుగొన్నామని వెంటనే సీమోను గారితో తెలియజేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, మొట్టమొదటి శిష్యుడు ఎవరండి? పేతురండి. ఒకవేళ పేతురుగానే అయినట్లయితే పేతురే సంఘానికి మూలరాయి అని చెప్పుకునేటువంటి వారు, అంటే ఆయన మీద సంఘం కట్టబడిందని చెప్పుకునేటువంటి వారు ఎంత ఘోరంగా ఆలోచన చేసేవారు గమనించారు. కాబట్టి పేతురు నడిపించింది ఎవరు? ఆంద్రేయ గారు. ఆంద్రేయని ఎవరు నడిపించారు? పేతుర్ని నడిపించడం అనేది జరిగింది. కాబట్టి మొదటగా ఆంద్రేయ చెప్పినటువంటి విషయం, మేము మెస్సయ్యను మేము కనుగొన్నాము. ఏం కనుగొన్నామంటే మేము మెస్సయ్యను కనుగొన్నామని తేటగా ఆయన తెలియజేయడం జరుగుతుంది. రెండో విషయం గమనించండి, ఆయన మాట్లాడుచున్నప్పుడు మెస్సయ్య అన్నట్లే దానికి అర్థం ఏమిటి? ఇప్పుడు మెస్సయ్య అని ఎవరు చెప్పారు ఆయనకి? ఇప్పుడు రెండు విషయాలు గమనించాను. ఒకటి, పేతురు గారితో ఆంద్రేయ యేసు ప్రభువును ఏమని పరిచయం చేశారు? మెస్సయ్యను పరిచయం చేశారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమని వీరికి పరిచయం చేశారు? లేఖనాల ప్రకారము దేవుని గొర్రెపిల్ల, లేక లోక పాపములు మోసుకొంచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. కానీ ఆ లోక పాపములు మోసుకొంచున్న లేక దేవుని గొర్రెపిల్లే మెస్సయ్య అనేటువంటి ఒక అధ్యయనం అనేది ఎలా కలిగింది ఆయనకి? ఇవన్నీ నేర్చుకుని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం తెలుసుకున్న వలనంటే మనము ఆయన గురించి ఆయన లేఖనాల ద్వారా మనం తెలుసుకోకపోయినట్లయితే ఏం చేయలేము, మనము పూర్తిగా మనం గుర్తించలేము.
ఆయన చెప్తున్నారు, అయ్యా మేము మెస్సయ్యని కనుగొన్నాం. యోహాను గారు దాని గురించి చెప్పలేదు, బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు దాని గురించి చెప్పలేదు. ఆయన చెప్పినటువంటిది ఏమని చెప్పారు, ఆయన ఈయనే దేవుని కుమారుడు, మరియు ఆయన తెలుసుకొని సాక్ష్యం ఇచ్చారు. రెండోది ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈయనే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఈ రెండు విషయములను బట్టి మరియు యేసుక్రీస్తు వారితో ఆయన కలిగిన సహవాసమును బట్టి ఆ దినమంతా వారు గడిపారు కాబట్టి వారు తెలుసుకున్న ఒక విషయం ఏమిటంటే ఆయనే మెస్సయ్య అని వారు గుర్తించారు. ఆయనే క్రీస్తు అని ఏం చేశారో వారు గుర్తించడం జరిగింది. ఈ విధంగా మనం గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. మొదటగా ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రభువు వద్దకు నడిపించడానికి ఆంద్రే చేసిన ఒక పని ఏమిటండి? ఏం చేశారు? ఏమని చెప్పి యేసుక్రీస్తు వద్దకు పేతురు గారిని తీసుకొచ్చారు? మనము కూడా ఈనాడు ఇతరులు ప్రభువుని వద్దకు నడిపించడానికి మనం చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏమిటంటే మనము ఎవరినైతే కనుగొని ఎవరితో సహవాసం చేసి ఎవరిని వెంబడించి ఎవరిని గురించి మనం తెలుసుకొని ఉన్నామో ఆయనను గురించి మనం ఇతరులకు ఏం చేయాలి? తేటగా తెలియజేయాలి. అయ్యా మేము ఈయన్ని కనుగొన్నాం కాబట్టి మీరేం చేయండి, మీరు ఆయన వద్దకు రండి అని మనము ఇతరులను తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. రెండో విషయం ఏమిటంటే ఆంద్రేయ గారు ఎంతగా తన సహోదరుని ప్రేమించున్నాడు గమనించాలి. తన సహోదరుని ఎంతగా ప్రేమించున్నాడండి ఆయన? ఎంతగానో ఎక్కువగా ప్రేమించున్నాడు ఆయన. తన సహోదరునికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా మేము లోకంలోనికి వెళ్ళి చెప్తున్నాం. మొదట ఆయన చెప్తున్నాడు, నా సహోదరునికి వెళ్ళి నేను చెప్తాను, విషయాన్ని పంచుకుంటాను. నా సహోదరుడు పేతురు గారు ఉన్నారు, ఆయనతో నేను పంచుకుంటానని ఆయన వెళ్ళి పంచుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఒకరోజు అంటే ఒక రోజులో ఆయన యొక్క సహవాసం అనేది ఏం చేసిందో ఒకసారి మీరు గమనించారు. ఎప్పుడు ఇవంతా జరిగిందండి? ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? ఒక దిన సహవాసంలోని యేసుక్రీస్తు వారితో కలిగిన సహవాసం బట్టి ఇవన్నీ కూడా కలగడం అనేది జరిగింది. సో వెంటనే పేతురు గారు ఏం చేశారు? ఇప్పుడు పేతురు గారు ఆంద్రేయ యొక్క మాటలను నమ్మి ఎవరి దగ్గరకు రావడం జరిగింది? ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చారు 42వ వచనంలో. ఆ విధంగా వచ్చినప్పుడు వెంటనే పేతురు గారిని చూసి ఏం చెప్తున్నాడండి ఆయన? యేసు నొద్దకు అతను తోడుకొని వచ్చును, మెస్సయ్య అన్న మాటకు అభిషేక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. ఇప్పుడు ఆంద్రేయ గారు ఏం చేసి ఉండాలి? పేతురు యొక్క పేరును ప్రభు ఎలా తెలుసుకోవడానికి అవకాశం ఉంది? రెండు విషయాలు. ఒకటి, ఇంతకు ముందుగా ఆంద్రేయ గారు ఏం చేసి ఉండాలి? ప్రభువుకు చెప్పి ఉండాలి, అయ్యా నా సహోదరుని తీసుకొస్తానని చెప్పి. లేనట్లయితే యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉండాలి? అంటే ఆయన గురించి ముందుగానే ఏం చేసి ఉండాలి? ఆయన ఎరిగి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు నాకు తెలిసి ఆంద్రేయ చెప్పినటువంటి విషయం అని నాకు తెలియదు. ఆంద్రేయ పేతురు గారిని గురించి పరిచయం చేశారో మనకు తెలియదు. కారణం ఏమిటంటే ఇప్పుడే వెళ్ళి చెప్తున్నాం, మేము మెస్సయ్యని కనుగొన్నామని చెప్తున్నాడు ఆయన. మేము మెస్సయ్యని కనుగొన్నాం కాబట్టి మీరేం చేయండి, మీరు రండి అని పేతురుని పిలుస్తున్నాడు. కాబట్టి చెప్పి ఉండడానికి అవకాశం అనేది లేదు. ఒకవేళ చెప్పి ఉన్నా సరే ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పేతురుని ఆయన ఎరిగి ఉన్నారు. పేతురుని ఎరిగినట్టంటే ఆయన పేతురు తన దగ్గరకు వచ్చిన వెంటనే ఆయన చూసి ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క తండ్రి పేరును కూడా చెప్తున్నాడు ఆయన. ఎవరొక తండ్రి పేరు? యోహాను కుమారుడైన సీమోనువే. యోహాను కుమారుడైన సీమోన్ అని తేటగా తెలియజేయడం జరిగింది. వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన పేరుని మార్చేయడం అనేది జరిగింది. మార్చడానికి గల కారణం ఏమిటండి? పేరుని బట్టి మనుషుల్ని దేవుడు ఎరిగి ఉండడము ఉన్నతమైన కార్యము. ఆనాడు మోషేని 33వ అధ్యాయం 17వ వచనంలో నిర్గమకాండంలో దేవుడు మోషేని ఎలాగ ఎరిగి ఉన్నారో గమనించాను. 33:17. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా. దేవుని యొక్క సహవాసం అనేది మనుషులతో ఎవరైతే కలిగి ఉన్నారో వారి యొక్క పేరును దేవుడు ఎరిగి ఉన్నాడు. దీన్ని మనం మర్చిపోకూడదు.
అలాంటి పేరును, అలాంటి ఒక పేరుతో దేవుడు సహాసం చేస్తున్నాడు. ఇప్పుడు పేతురు గారి యొక్క పేరుని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఎరుగున్నారు. ఎవరితో ఆయన సహవాసం చేయబోతున్నాడో వారిని గురించి ముందుగానే ఏం చేస్తున్నాడు? ఆయన ఎరగడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఈనాడు మన యొక్క పేరును ఆయన ఎరుగున్నాడో లేదనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అలాగైనట్లయితే మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాల్సిన ఒక చిన్న పాఠాన్ని గమనించాం. మొదటగా క్రైస్తవుడు అనేటువంటి వాడు ప్రతిదినము ప్రభువు కొరకు పనిచేసేవారు. అది మన యొక్క పాఠం. ప్రతిదినము క్రైస్తవుడు ప్రభువు కొరకు పనిచేసేటువంటి వారు. ఎలాగో నేను పని చేయాలి? ఒకటి, నేను ప్రభు యొక్క సహవాసంలో ఉండవలేను. రెండు, ప్రభువుని నేను వెంబడించాలి. మూడు, ప్రభువుని గురించి నేను తెలుసుకొనవలేను. నాలుగు, ప్రభు యొక్క ఉపదేశమును నేను బోధించబడవలేను. నాకు బోధించబడాలి. అవునండి. ఆ విధంగా చేయడానికి ఐదు, నాకు సంపూర్ణమైనటువంటి మనస్సు ఉండాలి. అంటే ఇది నా యొక్క హృదయపూర్వకంగా చేయాల్సినటువంటి పని. ఎవరో బలవంతము చేతనో ఒత్తిడి చేతనో ఇతరులు మనల్ని ప్రోత్సహించినందువలన కాదు, నా యొక్క ఇష్టానుసారంగా నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా జరిగించేటువంటి కార్యం. అది నేను చేయాల్సిన పని. అంటే ప్రతి క్రైస్తవుడు ప్రతిదినము ప్రభువు కొరకు పనిచేసేటువంటి వారు. ఇది నేను నా ప్రభువు కొరకు చేసేటువంటి పని. రెండు, నేను ప్రభువు కొరకు చేసే పని ఏమిటంటే ఇతరులను క్రీస్తు యొద్దకు తీసుకురావాలి. ఒకటి, నేను ప్రభువుకు చేయాల్సినటువంటి పని. రెండు, ఆయన చెప్తున్నాడు ఇతరులను ఏం చేయాలి? నేను ప్రభు యొద్దకు నడిపించాలి. ప్రభు యొద్దకు నేను నడిపించడానికి నేనేం చేయలేను? మొదటగా ఎవరిని టార్గెట్ చేయాలి? నేను నా కుటుంబీకులను నేను టార్గెట్ చేయాలి. నా కుటుంబీకులను మొదట, నా రక్త సంబంధులను మొదట ఏం చేయాలి? నేను ప్రభు యొద్దకు నడిపించాలి. రెండు, మిగిలినటువంటి వారందరినీ కూడా ఏం చేయాలి? మనము ప్రభు యొద్దకు నడిపించాలి. రెండో పాయింట్ ఏమిటంటే నేను ఆ విధంగా ప్రభువుని వద్దకు నడిపించడానికి, నా కుటుంబీకులనైనను ఇతరులను నడిపించడానికి నేను చేయాల్సినటువంటి టాక్టిక్స్ ఏమిటండి? ఏం టాక్టిక్స్ని ఉపయోగించాలి? నేను ఏం ట్రిక్స్ ఉపయోగించాలి? డబ్బులు ఇచ్చి కాదు, లేనట్లయితే ఏదో మాయ మాటలు చెప్పి కాదు. ఆంద్రేయ పేతురు గారిని దేనితో ప్రభు యొద్దకు నడిపించారండి? చెప్పారు, మేము మెస్సయ్యను కనుగొన్నాము. ప్రభువుని గురించి మనం ఏదైతే ఎరిగి ఉన్నామో, ప్రభువుని యొక్క సహవాసం అనేది ఎంత మనకు మేలు చేసినదో, ప్రభువును వెంబడించడం వలన కలిగే ప్రయోజనములను మనము ఇతరులకు తెలియజేసి ఇతరులను మనం ఏం చేయాలి? ప్రభు యొద్దకి నడిపించాలి. ఇది ప్రతి దినము ప్రతి క్రైస్తవుడు ప్రభువు కొరకు తాను చేసేటువంటి పని. ఆయన ఎప్పుడు ప్రారంభించారండి? ఆంద్రేయ గారు ఎప్పుడు ప్రారంభించారు? ఈరోజు ఆయన బస చేశారు. నెక్స్ట్ డే ఏం చేస్తున్నాడు? ఆయన పేతురు గారిని తీసుకొచ్చేస్తున్నాడు. ఈరోజు ఆయన బస చేశారు. ఒకే రోజు, అది 4 గంటల నుంచి బస చేశారు. చేసిన వెంటనే మరుసటి దినం ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడ ఉన్నటువంటి ఆంద్రేయ గారు నేరుగా వెళ్ళి ఎవరిని తీసుకొస్తున్నాడు? ఇప్పుడు తన సహోదరుని తీసుకొచ్చేస్తున్నాడు. మాయ మాటలు చెప్పలేదు, ఆయన కథలు చెప్పలేదు. ఆయన చెప్పిందంతా ఏమిటంటే, అయ్యా మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో, మెస్సయ్య గారి కొరకు ఎదురు చూసాం. ఆయన వచ్చారని మేము బోధించబడ్డాం. ఆయన వచ్చారని సాక్ష్యం మేము పలకబడ్డాం. ఈవెన్ ఆయన వచ్చారని ఎవరో తెలుసుకోవడానికి మేమేం చేయబడ్డాం? మేము మా యొక్క మార్గం అనేది ఆయన వైపు చూపించబడింది. యోహాను గారు చూపించారు, మేము ఆయన్ని వెంబడించాం. ఆయనతో ఒకరోజు గడిపాం. ఆయనే మెస్సయ్య అని మేము గుర్తించున్నాం. ఈ యొక్క సంతోషాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? మేము మీతో పంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి పేతురు, నువ్వేం చేయవు? నువ్వు వచ్చి ఆ మెస్సయ్యను చూడు అని మెస్సయ్య దగ్గరికి పేతురు గారిని తీసుకురావడం జరిగింది. అలాగున ఈనాడు మనమందరము ప్రతిదినము ప్రభువు కొరకు పనిచేసేటువంటి వారే ఆయన శిష్యులు. ఆయన కొరకు పనిచేసేటువంటి వారు. ఒకటి, నేను నా ప్రభు కొరకు చేసేటువంటిది. రెండు, ఏం చేయాలి? నేను ఇతరులను ప్రభు యొద్దకు తీసుకురావడము నా యొక్క పనిగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి ఈనాడు అనేక మంది అలాగూ చేయడానికి ఇష్టపడడం లేదు.
కారణం ఏమిటంటే రక్షణను ఏం చేస్తున్నారు? వారు తమకే పరిమితం చేసుకొని ఆ రక్షణ విషయములను ఇతరులకు పంచుకోకుండా ఇతరులను మన ప్రభువులను తీసుకురావడానికి ఏం చేస్తాం? మనల్ని గురించి మనం సాక్ష్యం చెప్తాం. నేను ఎలా క్రైస్తవుడయ్యాను, క్రైస్తవుడైన తర్వాత నేను ఎంత బాగున్నాను, క్రైస్తవుడు కావడానికి ముందుగా నేను ఎంత ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, వీటిని మనల్ని గురించి మనం సాక్ష్యం చెప్పుకొని అనేకులను క్రీస్తు వద్దకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆనాడు ఆంద్రే చేసినది, పేతురు గారిని తీసుకురావడానికి ఆయన చేసినటువంటి ఒకే విషయం ఏమిటంటే మెస్సేయను మేము కనుగొన్నాము, ఆయనకు సహవాసం ఎలాంటిది, ఆయన ఎవరో ఆయన గురించి తెలియజేసి పేతురు గారిని ఏం చేశారు? ఇప్పుడు ఆయన తీసుకురావడం జరిగింది. కాబట్టి 42వ వచనంలో ఇద్దరు శిష్యులను ఏం చేశాడు? ఆయన ప్రభువుకు చేర్చడం అనేది జరిగింది. ప్రభు చిత్తమైనట్లయితే నెక్స్ట్ పాఠంలో మనము 43 నుంచి 51వ వచనం వరకు మనము ఆలోచన చేద్దాం. ఓర్పుతో విన్నట్టండి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. పది నిమిషాలు టీ బ్రేక్ ఉంది. టీ బ్రేక్ అనంతరం తిరిగి మళ్ళీ మనం కలుసుకుందాం. దయచేసి కిందకి వెళ్ళినట్టయితే టీ తాగి మళ్ళీ మనం పైకి వచ్చేద్దాం. దయతో గమనించాలని మనం చేస్తున్నాం.